పీసీసీ కార్యవర్గం ప్రకటనలపై ఆశావహుల్లో మళ్లీ చర్చ మొదలైంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 2 సార్లు ఢిల్లీ వెళ్లి హైకమాండ్తో చర్చలు జరిపారు. అయినా నేతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని వెయిట్ చేస్తున్నారు కింది స్థాయి నేతలు. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం తర్వాత ఇప్పటి వరకు కార్యవర్గం ఏర్పాటు కాలేదు. 2 నెలల క్రితమే కార్యవర్గంపై హైకమాండ్ నుంచి ప్రకటన వస్తుందని హడావిడి జరిగింది. ఏఐసీసీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ వచ్చి పదవుల భర్తీకి పేర్లను సిఫార్సు చేయాలని వారం 10 రోజుల్లోనే పీసీసీ కమిటీని పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ కమిటీ నియామకం జరగలేదు. గతంలో పీసీసీ చీఫ్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం జరిగేది. ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉండి పూర్తి స్థాయిలో కమిటీని వేసుకోలేకపోతుందన్న చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చి 7.5 అయినా పార్టీ కమిటీలు పదవుల భర్తీ చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో పార్టీ అంతా సైలెంట్ గా ఉంది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల ప్రచారంలో కింది స్థాయిలో పార్టీ నాయకత్వమే కీలకం. అలాంటిది పార్టీ పదవుల భర్తీ వాయిదా వేస్తుండటంతో ఆశావాహుల్లో నిరాశ ఏర్పడింది. నామినేటెడ్ పోస్టుల భర్తీ వాయిదా పడుతూ వస్తోంది. పీసీసీ కార్యవర్గం కూర్పు ఎలా ఉండనుందన్న దానిపై ఆశావాహుల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 2 సార్లు ఢిల్లీకి వెళ్లడంతో ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు నేతలు. ఈ నెల 16న హైదరాబాద్ కి ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. మేడం వచ్చిన తర్వాత లిస్ట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు లీడర్లు.